ఏసయ్య, జాష్ నేను నా కోసం ఎన్నుకున్నాను అని చెప్పావు, కానీ తను పాలిటిక్స్లో ఉన్నాడు. అసలు ఇన్నాళ్ళు నేను విశ్వాసులకి రాజకీయాలకి సంబంధం లేదని వింటూ వచ్చాను, కానీ అతను నిన్ను ఆ ప్రాంతంలో కూడా ప్రకటించాలి అని ఆశపడుతున్నాడు. ఇది నిజంగా నీ చిత్తమేనా లేదా నా భ్రమా ప్రభువా? ఒకవేళ నిజంగా ఇది నీ చిత్తమైతే నేను తన దర్శనానికి ఎలా ఉపయోగపడతాను? సారా, ప్రభువా, నువ్వేనా నాతో మాట్లాడుతుంది? నేనేమా? నీ భయాలు, నీ ప్రశ్నలు అన్నింటికి నేను సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ఏంటి? నాకు అర్థం కాలేదు ప్రభువా. కమ్ విత్ మీ సారా, నిన్ను ఒకరు కలవాలి అని అనుకుంటున్నారు. ఏంటి? నన్నెవరు కలవాలి అని అనుకుంటున్నారు ప్రభువా? ప్రభువా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నాకు చాలా భయం వేస్తుంది. నాకేమీ కనిపించట్లేదు. సారా, భయపడకు, నేను నీతో పాటే ఉన్నానుగా. అయ్య బాబోయ్, నేను ఎక్కడున్నాను? ఏసయ్య, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి, నాకు చాలా భయం వేస్తుంది. సారా, ఇక్కడ ఎవరబ్బా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు? వావ్, ఎవరిమా ఇంత బాగుంది? సారీ అండి, ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. ఇంతకీ ఎవరండి మీరు? నేను ఎందుకని ఇక్కడ ఉన్నాను? ఎలా ఉన్నావు సారా? నా పేరు ఎస్తేర్. నువ్వు నా గురించి ఎప్పుడు బైబిల్లో చదవలేదా? వాట్? ఓ వెయిట్, మీరు క్వీన్ ఎస్తేరా? అవును సారా, పోనీలే, నన్ను త్వరగానే గుర్తుపట్టావు. నేను వింటుంది అసలు నిజమేనా లేదా కలగంటున్నానా? సారా, నువ్వు చూస్తుంది నిజంగా నిజం. మన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదనుకో, బట్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మళ్ళీ మా ఇంటికి తిరిగి ఎలా వెళ్ళాలి? అయ్యో సారా, ఇంత అమాయకురాలు అయితే ఎలా? తప్పకుండా వెళ్దు, కానీ నీతో మాట్లాడి నీ భయాలన్నీ పోగొట్టమని యేసయ్య నాతో చెప్పారు. నీకు ధైర్యం వచ్చాక నిన్ను ఆయనే జాగ్రత్తగా మీ ఇంట్లో దిగబెడతారు, సరేనా? ఓ, అయితే ఇదంతా మన యేసయ్య పనా? అమ్మయ్య, అలా అయితే ఓకే. పోనీలే, ఇప్పటికైనా అర్థమైంది నీకు. పద, విందుశాలలో కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. వావ్, నిజంగా మీ సంస్థానం చాలా బాగుంది ఎస్తేర్. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు నాకు. ఎప్పుడు బైబిల్లో చదవటమే కానీ ఫస్ట్ టైం నా కళ్ళతో నేను ఇంత వైభవాన్ని చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. ఇదంతా కేవలం నా దేవుని కృప. అనాథనైన నన్ను రాణి అగునంతగా ఆశీర్వదించినది, హెచ్చించినది కేవలం నా ప్రభువు మాత్రమే. అవును, నిజంగా నిజం. నేను మీ స్టోరీ లెక్కలేని అన్నిసార్లు చదివాను. యు ఆర్ ట్రూలీ ఇన్స్పైరింగ్. నాకే కాదు, నాలాంటి యవనస్తులకెందరికో మీలా డేరింగ్గా బ్రతకాలి అని ఆశ. నేను నశించినా నశించేదను అన్న ఒక్క మాట మీ చరిత్రను టోటల్గా మార్చింది అని మా చర్చిలో మా సేవకులు చెప్తారు. ఆహా, ఇంకా చాలా చెప్తారు. అహష్వేరోష్ రాజు భార్యగా మీ ఎంపిక, దాని వెనుక దేవుని సహాయం, అలాగే మీరు 3 రోజులు ఉపవాసం చేసి ధైర్యంగా రాజుని ఎదుర్కొనటం, ఆయన ముందు మీ తెగువ, అన్నీ మాకు ఎంతో ఆదర్శం. నిజంగా మీ గురించి చదివినప్పుడల్లా నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఎస్తేర్. ఏంటి ఎస్తేర్, నేను ఇంత మాట్లాడుతున్నా మీరు ఎంతో మౌనంగా ఉన్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మాట్లాడుంటే దయచేసి క్షమించండి. లేదు సారా, నా గురించి నా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే మౌనంగా నా మనసులో ఆయనకి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. కదా, మీరు నిజంగా బైబిల్లో యేసయ్య తర్వాత నా ఫేవరెట్ క్యారెక్టర్. మన ప్రభువు కృప వలన మిమ్మల్ని ఇలా కలుసుకోవటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగానా? మరి ఎందుకు నాలా దేవుడు నేను వాడుకోవాలని ఆశపడుతుంటే భయపడి దూరంగా పారిపోతున్నావు? అంటే అది కావాలని నేను చేస్తుంది కాదు. ఈ కాలంలో అలాంటివి జరుగుతాయా అని సందేహంతో కొట్టిమిట్టాడుతున్నా. అంతకు మించి వేరొక కారణం లేదు. సారా, ఎస్తేర్ జీవితం అనగానే మీ అందరికీ గుర్తు వచ్చేది
అహష్వేరోష్ రాజు ఆయన 127 సంస్థానాలు వస్తీ రాణి నేను నా దగ్గరి బంధువు మొర్దెకై నా శత్రువైన హామాను. ఆ పూరీము పండుగ కేవలం ఏటేటా జరుపుకుంటూ బైబిల్ తెరిచినప్పుడు గుర్తు తెచ్చుకుంటూ అది జరిగిపోయిన కథలా మీరంతా చూస్తున్నారు. కానీ దాని వెనుక దేవుని ఉద్దేశం ఎవరో కానీ తలంచరు. ఆ ఉద్దేశం నా ద్వారా నీకు అర్థమయ్యేలా చెప్పాలనే యేసయ్య నిన్ను కాలంలో వెనక్కి తీసుకొచ్చారు. ఓ, నేను చెప్పేది జాగ్రత్తగా విను సారా. బైబిల్ చరిత్రలో ఒక ఉద్దేశం కొరకు ప్రభువు నా వివాహాన్ని నిశ్చయించారు. అది నీతో ఈరోజు నేను పంచుకోబోతున్నాను. ఇదంతా నా దేవుని దర్శనంతో మొదలైంది. ఒక అనాథగా చెరపట్టబడిన యూదా జనములో అత్యల్పమైన నన్ను దేవుడు తన పాత్రగా వాడుకొనుటకు నిశ్చయించుకున్నారు. నేను ఏ రోజు రాజభార్యగా అవుతానని ఊహించలేదు, అవ్వాలి అని ఆరాటపడలేదు. కేవలం నా దేవుని సంకల్పానికి శిరస్సు వంచాను. దేవుడు నన్ను తన అమితమైన కృపచేత అహష్వేరోష్ రాజు నాకు భార్యగా చేశారు. ఆయన భార్యగా అయ్యాను అని ఆనందించే లోపే నా జనులపై శత్రువైన హామాను పగబట్టి నా బంధువైన మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. నాకు ఆ రోజు మా మొర్దెకై చెప్పే వరకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు వస్తీని రాజు ఎదుట నుంచి తొలగించారో. 4 సంవత్సరాలు లెక్కలేనంత మంది కన్యకల మధ్యలో కేవలం రాజు నన్ను మాత్రమే ఆమె స్థానంలో రాణిగా ఎందుకు ఎన్నుకున్నారో నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నా వివాహం నా కొరకు, అహష్వేరోష్ రాజు కొరకు కాదు సారా, దేవుడు జరిగించింది. ఆయన వాగ్దానం చేసిన యూదా ప్రజల కొరకు, వారి క్షేమము కొరకు నన్ను ఈ షూషాను కోటకు రాణిగా పంపించారు మన ప్రభు. ఆ రోజు నేను గనుక రాణి స్థానంలో ఉన్నా గదా, నేను రాజు దగ్గరికి న్యాయ వ్యతిరేక్తముగా ప్రవేశించటం ఏంటి అని ఆలోచించి ఉండుంటే నేను ఆ రోజు నా ప్రజలపై వచ్చే గొప్ప ఉగ్రతను తప్పించలేకపోయేదాన్ని. చరిత్రలో ఎస్తేరు రాణి దేవుని కొరకు వాడబడిన పాత్రగా నా చరిత్ర ఉండేది కాదు. కానీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చారు. నేను ఆయన కొరకు నిలబడగలను అన్న నమ్మిక నాలో పుట్టించారు. ఆ ధైర్యమే నా యూదా ప్రజల కొరకు నన్ను రాజు ముందు ప్రాణాలకు తెగించి నిలబడేలా చేసింది. ఇంతకీ మీ జీవితం ద్వారా మీరు నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఎస్తేర్? ఒకప్పుడు నా వివాహం కొరకు ఒక దర్శనాన్ని ఇచ్చిన దేవుడై ఈరోజు నీ వివాహంలో కూడా ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారు. నీ వివాహ దర్శనం కేవలం నీ కోసం, జాష్ కోసం కాదు సారా, నీ దేశ ప్రజల కోసం, వారి క్షేమం కోసం. నిజానికి నా కథ ఎప్పుడో ముగిసి ఉండవచ్చు, కానీ ఆ రోజు దేవుని ప్రజల్ని చంపాలనుకున్న మా శత్రువైన అగాగీయుడైన హామానును ప్రేరేపించిన సాతాను ఇంకా లోకంలో మీ మధ్య ఉన్నాడు. ఆనాడు యూదా జనాంగాన్ని భూమిపై నుండి తుడిచివేయాలి అని అనుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి విశ్వసిస్తున్న ప్రజల్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నాడు. కాలం ఏదైనా శత్రు ఒక్కడే, కానీ ఆ రోజు నాకు తోడుగా ఉన్న మన ప్రభువు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నారు. మీ తరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలా 127 సంస్థానాలకు రాణిగా దేవుడు నిన్ను చేయకపోవచ్చు. కానీ నీవు ఉన్న ప్రాంతంలో నీ చుట్టూన్న ప్రజల కొరకు దేవుడు నిన్ను తన పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి యొక్క వివాహంలో తన చిత్తము నెరవేరాలని ఆశపడతారు. ఉదాహరణకు అబ్రహాము, శారా తమ తరువాతి తరాలకు ఆ మహాదేవుణ్ణి అందించగలరు అన్న నమ్మకం ఆయనకుంది. కాబట్టి వారిద్దరిని జతపరిచి వారి సంతానమైన ఇస్సాకునే వారికి వాగ్దాన పుత్రునిగా ఇచ్చి అబ్రహాముతో తన నిబంధన స్థిరపరిచారు. నువ్వున్న తరంలో చాలామందికి వివాహం అంటే కేవలం శారీరక సుఖాల కోసమో, ఆర్థికపరమైన హెచ్చింపుల కొరకో, వంశోద్ధారకుల కోసమో అన్నట్టు ప్రజలు చూస్తున్నారు. ఇందులో ఏమాత్రము తేడా వచ్చినా ఆ వివాహ సంబంధాలు విచ్ఛిన్నమవుతాం నువ్వు కళ్ళారా చూసావు. వాటిని నువ్వు అసహించుకున్నావు గనుకనే మన ప్రభువు ఏం చేస్తున్నారో తెలియకపోయినా ఆయన చిత్తానికి నీవు శిరస్సు వంచిన రోజు ఆయన దృష్టి నీపై పడింది. నీ కొరకు మన ప్రభువు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు సారా. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. నాలో ఉన్న తెగువ నీలో ఉండటం ఆయన ముందుగానే ఎరిగి ఉన్నారు కనుకనే నేను జాష్ పక్కన నిలబెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ రోజు నా అవిశ్వాసి అయిన భర్త అహష్వేరోష్ రాజు
హామాను ముసుగులో ఉన్న సాతాను ప్రేరేపణకు లొంగి నా యూదా ప్రజల్ని నాశనం చేయబోయారు. కానీ నా ప్రభువు నా మనవి, నా ప్రజల మనవి ఆలకించి నా భర్త చేతులకి రక్తాపరాధము అంటకుండా, పాపము అంటకుండా, దేవునికి విరోధంగా రూపింపబడకుండా ఆయనను ప్రభువు తప్పించారు. దేవుని కొరకు ఇప్పటి వరకు రోషంగా నిలబడిన జాష్ని సాతానుడు నా భర్తని ప్రేరేపించినట్లుగా దేవునికి విరోధంగా జాష్ని ప్రేరేపించబోచున్నాడు. అది తెలిసిన దేవుడు తనని ఆ ప్రమాదంలో నుండి తప్పించడం కొరకే నిన్ను తనకి సహకారిగా తన పక్కన నిలబెట్టబోతున్నారు. ఈ విషయం నీకు చెప్పాలని ప్రభు ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. గుర్తుపెట్టుకో, ఈ వివాహం మీ ఇద్దరి కోసం కాదు. మీ వివాహం ద్వారా దేవుడు మీ ప్రాంతాన్ని, మీ దేశాన్ని రక్షించాలని, అనేక ఆత్మలను శత్రువు చేతిలో నుండి లాగి ఆయన వైపు త్రిప్పాలి అన్నదే దేవుడు మీ ఎడల కలిగి ఉన్న అనాది సంకల్పం. మన ప్రభు సంకల్పాన్ని నువ్వు ఎన్నటికీ సందేహించకు సారా. నమ్మువానికి సమస్తము సాధ్యం. నీ అపనమ్మిక నిన్ను, నీ విశ్వాసాన్ని బలహీనపరిచే అవకాశం మాత్రము ఎన్నడూ ఇవ్వకు. నీకు తెలుసు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామని గుర్తుపెట్టుకో. నాకు తోడుగా నిలిచి నా యూదా ప్రజల్ని రక్షించిన దేవుడు నీకు తోడుగా నీ ప్రక్కన నిలిచి నీ దేశ ప్రజల్ని రక్షించటానికి నేడు కూడా సజీవంగా ఉన్నాడు. నిన్ను చూచి అనేక మంది యవనస్తులు తమ మార్గాల్ని ఆ దేవాది దేవుని వైపు మళ్లించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది నా దేవుడు ఎందుకు మీ దగ్గరికి నన్ను తీసుకొని వచ్చారో. నిజంగా మీ వివాహ దర్శనం దేవునిని ఎంతగానో గణపరిచింది. అలాగే నా వివాహం కూడా మన ప్రభువుని గణపరచాలని నేను మనస్ఫూర్తిగా ఆయనకి నీటి నుండి ప్రార్థన చేస్తాను. మీ సహాయానికి, మీరు వెచ్చించిన సమయానికి, మీరు నాతో పంచుకున్న మీ వివాహ దర్శనాన్ని బట్టి చాలా థ్యాంక్స్ ఎస్తేర్. నిన్ను కలవడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది సారా. ప్రభు చిత్తమైతే త్వరలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. మరొకసారి మన ఇద్దరం కలిసే అవకాశం ప్రభు మనకి ఇవ్వాలని ఇప్పటి నుండే ప్రార్థన చేస్తా. మంచిది సారా. మన ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండునుగాక.